ఏపీలోని ఆ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త. సర్వీసులు పొడిగింపు, ఉత్తర్వులు జారీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న వారి సర్వీసులను మరో ఏడాది పాటు పొడిగించింది. వైజాగ్ ఏఐ హబ్ 10 కాదు 15 బిలియన్ డాలర్లు. విశాఖలో ఏఐ హబ్ పెట్టుబడుల ఒప్పందం సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ కీలక ప్రకటన చేశారు. విశాఖను గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా మారుస్తామని, అమెరికా తర్వాత ఇదే అతిపెద్ద పెట్టుబడి అని చెప్పారు. ఏపీకి 88,000 కోట్ల రూపాయల పెట్టుబడి. గూగుల్తో ఒప్పందం 1.88 లక్షల ఉద్యోగాలు. వచ్చే జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నవంబర్ చివర్లో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిద్దమవుతున్నారు. వచ్చే నెల 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించారు. రేషన్ కార్డుదారులకు శుభవార్త. ఇక ఆ కష్టం తీరినట్టే. ఏపీ ప్రభుత్వం టెక్నాలజీ వాడుతోంది. ఇందులో భాగంగా కొత్త ఈపోస్ యంత్రాలను రేషన్ డీలర్లకు అందించారు. పెట్రోల్ ధరల్లో అగ్రస్థానంలో ఏపీ. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న జాబితాలో ఆంధ్రప్రదేశ్ 109 రూపాయల 46 పైసలతో అగ్రస్థానంలో ఉంది. తిరుమల పరకామణి రికార్డ్స్ ఎందుకు సీజ్ చేయలేదు? నిద్రపోతున్నారా? ఏపీ హైకోర్టు సీరియస్. తిరుమల పరకామణిలో అక్రమాలపై ఏపీ హైకోర్టు పోలీస్ శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోక్ అదాలత్లో కేసు రాజు వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్ చేయాలన్న ఆదేశాలను పట్టించుకోలేదని మండిపడింది. రేషన్ కార్డుదారులకు శుభవార్త. ఇక ఆ కష్టం తీరినట్టే. ఏపీ ప్రభుత్వం టెక్నాలజీ వాడుతోంది. ఇందులో భాగంగా కొత్త ఈపోస్ యంత్రాలను రేషన్ డీలర్లకు అందించారు. టీడీపీ నేతల సస్పెండ్. మంత్రి లోకేష్ కు సన్నిహితులు. చంద్రబాబుకు తెలియకుండా ఎలా సాధ్యం?